వ్యవసాయంలో రసాయనాల వాడకం మితిమీరిపోయింది. కెమికల్స్తో భూమి తన సహజత్వాన్ని క్రమంగా కోల్పోతోంది. భవిష్యత్తులో భూసారం క్షీణించే ప్రమాదం లేకపోలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి విదేశాలకు పంటలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్న దేశంలో రసాయనాల వాడకం మాత్రం తగ్గడం లేదు. అధిక దిగుబడుల ఆశతో చాలా మంది రైతులు రసాయనాలను అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం ఓ మార్గాన్ని ఆలోచించింది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు చేయూతను అందిస్తోంది. ఒక్కో రైతుకు ప్రోత్సాహంగా 50,000 రూపాయలు చెల్లిస్తోంది. వ్యవసాయ ఉద్యాన పంటల సాగులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు మందుల వినియోగం విచక్షణారహితంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో అధిక దిగుబడులు సాధించాలన్న ఆశతో చాలామంది రైతులు విష రసాయనాలు విచ్చలవిడిగా వాడుతున్న తీరు పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది. భూమి శక్తి కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. పొలాల్లో భాస్వరం నిల్వలు భారీగా పేరుకుపోయినట్లు అనేక అధ్యయనాలు, నివేదికలు వెల్లడిస్తున్నాయి. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారోత్పత్తులు తిని ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనేటువంటి పథకం ద్వారా రైతులకు చేయూతను అందిస్తుంది. దీని ఫలితాలు కూడా సానుకూలంగా వస్తున్నాయి. పంట ఏపుగా పెరగాలన్నా, నాణ్యమైనటువంటి దిగుబడి రావాలన్నా నేలకు సూక్ష్మ, స్థూల పోషకాలు చాలా అవసరం. గతంలో సేంద్రియ ఎరువుల ద్వారా అవి నేలకు సమపాళ్లలో అందేవి. అయితే హరిత విప్లవం అనంతరం వ్యవసాయం తీరు మారిపోయింది. అధిక దిగుబడిచ్చేటువంటి వంగడాలకు తోడు సాగులో రసాయనాలు, క్రిమి సంహారకాలు, నిషేధిత గ్లైఫోసేట్ల కలుపు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీని ఫలితంగా ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి అయితే సాధించాం, కానీ రాను రాను రసాయనాల వాడకం కంట్రోల్ తప్పింది. ప్రమాదకర రసాయనాల ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2023-24 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 64.84 మిలియన్ మెట్రిక్ టన్నుల రసాయనాలను రైతులు పొలాల్లో గుమ్మరించారు. అంతకుముందు ఏడాదిలో పోలిస్తే 1.6% ఎక్కువ. ఇది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటుకు రెట్టింపు స్థాయిలో రసాయనిక ఎరువుల వాడకం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. కొన్ని జిల్లాల్లో ఏకంగా 4 నుంచి 6 రెట్లకు పైనే ఉండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. మితిమీరిన ఎరువుల వినియోగంలో తెలంగాణ ఏమీ తక్కువ తినలేదని నివేదికలు చెప్తున్నాయి. పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొలాల్లో రసాయనిక ఎరువులు గుమ్మరింత ఎక్కువగా ఉందని, అది తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. క్షేత్రస్థాయిలో భూసార పరీక్షలను పట్టించుకోకుండా చాలా చోట్ల అవసరం లేకపోయినా యూరియాను, ఇతర రసాయనిక ఎరువులను పొలాల్లో చల్లేస్తున్నారు. ఫలితంగా నేల సారం కోల్పోయి పంటల యొక్క నాణ్యత, ఉత్పాదకత విపరీతంగా పడిపోయింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులు అశాస్త్రీయంగా తమ పొలాల్లో రసాయనిక ఎరువులు విపరీతంగా చల్లుతున్నారు. దాంతో వ్యవసాయ, ఉద్యానవన పంటల్లో తెగుళ్లు, చీడపీడల బెడద అధికమై పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. సాగు గిట్టుబాటు కాక ఆర్థిక భారంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నేలలో కీలక సేంద్రియ కర్బనం దెబ్బతింటుంది. అంతేకాదు పంట ఉత్పత్తుల ద్వారా మానవ దేహంలోకి చేరుతున్న రసాయనిక అవశేషాలు ఏకంగా ప్రాణాంతక క్యాన్సర్లు, ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అదే సమయంలో దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. దేశంలో సాగులో రసాయనిక వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో క్లస్టర్ల విధానంలో సేంద్రియ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక చొరవతో
పరంపరాగత్ కృషి వికాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసి చేయూతనిస్తుంది. పీకేవీవై పథకం కింద 50 ఎకరాల విస్తీర్ణానికి 1 చొప్పున క్లస్టర్లను ఏర్పాటు చేసి రైతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తుంది. ఒక్కో రైతుకు ఒక్కొక్క హెక్టార్కు 3 ఏళ్లలో ప్రోత్సాహకంగా 50,000 రూపాయలను అందిస్తుంది. విష రసాయనాల అధిక వినియోగం తగ్గించి దానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులను పెంచాలనేది ఈ పథకం యొక్క లక్ష్యం. తెలంగాణలో 50 ఎకరాలకు 1 క్లస్టర్ చొప్పున 2,000 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్ మార్కెట్ కోసం 1,500 కోట్ల రూపాయలు వేంచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పీకేవీవై పథకం కింద అత్యధికంగా 5 లక్షల ఎకరాల్లో 2,65,000 మంది రైతులను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత ఏడాది కేంద్రం 317 కోట్ల రూపాయలు అందించింది. దేశంలో ఈ నిధులు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.